పాకిస్తాన్ గూఢాచారిగా వ్యవహరించిందన్న ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె నుంచి కీలక విషయాలు రాబడుతున్నారు. మల్హోత్రాను ఓ అస్త్రంగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు మలుచుకున్నట్లు గుర్తించారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని ఓ అధికారితో ఆమె టచ్ లో ఉన్నట్లు నిర్ధారించారు. జ్యోతి మల్హోత్రా సైనిక రక్షణ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం వారితో పంచుకున్నట్లు ఇప్పుడే చెప్పలేకపోయినప్పటికీ పాక్ నిఘా వర్గాలతో ఆమె నేరుగా సంప్రదింపులు జరిపిందని హర్యానా పోలీసులు తెలిపారు. వాళ్ళు మల్హోత్రాను ఓ అస్త్రంగా చేసుకున్నారని ఖచ్చితంగా చెప్పారు. ఇది కూడా ఒక రకమైన యుద్ధమేనని, ఇన్ఫ్లుయెన్సర్లను నియమించుకుంటూ వారి ప్రయత్నాలను అమలు చేస్తారన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ముందు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ లోనే ఉందని హర్యానా పోలీసులు తేల్చారు. తరచూ ఆమె పాక్ పర్యటనకు వెళ్లారని, ఒకసారి చైనా పర్యటనకు వెళ్లినట్లు చెబుతున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ జ్యోతి మల్హోత్రా పాక్ ఏజెంట్లతో టచ్ లో ఉన్నారని చెప్పారు. పోలీసులు ఆమె ఫోన్, ల్యాప్టాప్ సహా ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తున్నారు. గతేడాది మే నెలలోనే కపిల్ జైన్ అనే వ్యక్తి జ్యోతిపై దృష్టి సారించాలని ఎన్ఐఏను కోరుతూ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఆమె తొలుత పాక్ ఎంబసీలో ఫంక్షన్ కు హాజరైందని, తర్వాత పాక్ పర్యటనకు వెళ్లిందని, అనంతరం కశ్మీర్ పర్యటనకు వెళ్లిందని, దీని వెనుక ఏదో ఉందని అందులో ఉంది. మే 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు పంజాబ్, హర్యానాలో మొత్తం 7గురిని గూఢాచార్యం కేసులో అరెస్ట్ చేశారు. ఈ గూఢాచార్యం వ్యవహారం ఒడిశా రాష్ట్రానికి చేరింది. ఒడిశాలో పూరికి చెందిన ఓ మహిళా యూట్యూబర్ కు జ్యోతి మల్హోత్రాతో పరిచయం ఉంది. జ్యోతి 2024 సెప్టెంబర్లో పూరిని సందర్శించారు. పూరికి చెందిన యూట్యూబర్ ఇటీవలే పాక్ లోని కర్తార్పూర్ గురుద్వారాను సందర్శించారు.